అగలదు ఊరికి ఆడుకోవాలి. స్మాల్ టెంకాయ్, స్మాల్ కోకోనట్. చూడ తినకూడదన్నా, అది మెంట వచ్చేస్తుంది తాగితే తింటే. అసలు నోట్లో పెట్టకూడదు అది. ఆకు అది ఆడుకోవాలంతే, కింద వేసుకొని ఆడుకోవాలి అంతే, టచ్ చేయకూడదు వాటిని. హలో హ్యాపీ కాయల గోలేమంటే సైక్లోన్ కదా, దానికి చాలా గాలి. అసలు 2 days నుండి ఎంత పెద్ద గాలి అంటే అంత పెద్ద గాలి, వాన లేదు, ఓన్లీ గాలి. సో ఆ గాలికి ఇవన్నీ ఇట్లా ఇరిగి పడిపోతున్నాయి అన్నమాట. సో మా ఇంట్లో ఒక హైబ్రిడ్ చెట్టు ఉంది, ఆ కొమ్మ పడిపోయింది, దాని కాయలు ఉంటాయి కదా, సో అవే అనమాట. కోకోనట్స్ ఉన్నాయంట, అవి స్మాల్ స్మాల్ కోకోనట్స్ లాగా ఉన్నాయంట. అవే చెప్పుకుంటున్నారు వాళ్ళిద్దరూ. సైక్లోన్ అంటున్నారు, కేర్ఫుల్గా ఉండండి అందరూ. సో వ్లాగ్ ఏమంటే ఒక ర్యాండమ్ వ్లాగ్ ఎందుకు అంటే ఈ మధ్య వ్లాగ్ సరిగ్గా తీయట్లేదు, ఎందుకో తెలియదు, ఇంట్రెస్ట్ రావట్లేదు, అందుకే వ్లాగ్ సరిగ్గా తీయలేదు, అందుకే ర్యాండమ్ వ్లాగ్ పెడుతున్నాను. ఇంకా ఇవన్నీ ఏమంటే ఆ రోజు హౌస్ క్లీన్ చేసుకుంటున్నాము. మార్నింగ్ ఏమంటే ఫస్ట్ హాల్ క్లీన్ చేసేసుకుందాము, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అట్లా బెడ్రూమ్ క్లీన్ చేద్దాము, లేదా అవ్వకపోతే నెక్స్ట్ డే అలా అని అనుకున్నాము. ఇంకా నా వ్లాగ్స్లో చూస్తూనే ఉంటారు, టీవీ పైన టాయ్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్ టాయ్స్, సో అవి అయితే గలీజ్గా అయిపోయి ఉన్నాయి. సో ఫస్ట్ నిద్ర లేవగానే సర్ఫ్ వాటర్లో అవన్నీ నానబెట్టేసాము, దాని తర్వాత ఇంకా వాష్ చేసి అలా చైర్స్లో పెట్టేశాము. ఇంకా ఆ రోజు మాకు సుదర్శన్, కుమార్, పిల్లలు అందరూ హెల్ప్ చేశారు. ఈ ర్యాండమ్ వ్లాగ్ అనుకుంటాను చూడండి, అప్పుడైతే నాకు ఎంత కంటెంట్ ఉంటుందో, ఎక్కడెక్కడో ఇది పెడదాం అనేసి చాలా లాంగ్ అయిపోతుంది యాక్చువల్లీ వ్లాగ్. ఇంకా చెప్పాలంటే ర్యాండమ్ వ్లాగ్ అనేది బాగుంటుందన్నమాట, చాలా కంటెంట్ దొరుకుతుంది. నార్మల్గా ఎవ్రీడే వ్లాగ్ పెట్టడం కంటే అలా అప్పుడప్పుడు పెట్టేయాలి అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి మెంటల్ వచ్చేస్తుంది అనమాట, ఇది ఎక్కడ పెట్టాలి, ఈ పార్ట్ ఎక్కడ పెట్టాలి, ఈ క్లిప్ ఇక్కడ పెడితే బాగుండు, అలా అనిపించి చాలా టైం తీసుకుంటాను ర్యాండమ్ వ్లాగ్స్ అప్పుడు. ఇంకా ఇవన్నీ ఏమంటే షోకేస్లో టాయ్స్ కొన్ని, వాల్స్ కొన్ని అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ కడిగి పెట్టేసాము. ఆడిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ మా అత్త ఏమంటే అన్నీ క్లీన్ చేసుకొని బయట పెట్టుకుంటున్నాం కదా, ఇంకా దివాన్ ఇట్ సైడ్ పెట్టేసామన్నమాట హాల్లో, జస్ట్ క్లీనింగ్ వరకు. ఇంకా మా అత్తయ్య ఆ ఫోన్ చూసుకుంటూ, ఆ ఫోన్లో సీరియల్ ఏదో పెట్టించింది టెడ్డీ, మళ్ళీ ఆ సీరియల్ చూసుకుంటూ తింటున్నారు. ఇంతకుముందు మా అత్తయ్య అందరితో గొడవ వేసుకునే వాళ్ళనమాట, అందరు తలా ఒక ఫోన్ తీసుకొని కూర్చుంటారు, నాకు ఫోన్ లేదు అనేసి అలా గొడవ వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా మా సునీల్ తీసుకొచ్చి ఇచ్చాడు ఆ ఫోన్ని, ఇంకా దాంట్లో టెడ్డీ పెట్టించింది అనమాట. వాడిని కూడా పంపిమ్మో నా ఫిజ్ గారిని. గోరులతో గీక్తే మాత్రం కొరికేస్తాను అంటే చెప్తున్నాను. బబ్బబ్బబ్బా చూసారా ఎంత అల్లరి చేస్తున్నారు. ఇంకా ఈ శారీ విషయానికి వచ్చేద్దాం. సో ఈ శారీ నేను నా మ్యారేజ్ డేకి కట్టుకున్నాను కదా, సో ఆ శారీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో అలా అడిగారనమాట, ఈ శారీ లింక్ ఉంటే ఇవ్వమనేసి. నేను ఈ శారీ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. ఇంకా శారీ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటాయి, చెక్ చేయండి. ఇంకా ఇదేంటి అనుకుంటున్నారు కదా, ఇదేమంటే నేను మా ఫిజ్ గాడికి చాలా ప్రేమతో చేశాను, వాడికి ఫుడ్ అనమాట. మీరు కూడా చాలామంది అడిగారు, ఎప్పుడు బిట్టు పుట్టారు కదా అప్పటి నుండి అడుగుతున్నారు, అక్క మీరు బిట్టుకి ఏం తినిపిస్తున్నారో అది పెట్టండి అక్క, ఎలా చేస్తారో పెట్టండి అక్క అనేసి. అప్పుడు కుదరలేదు, ఇంకా ఇప్పుడు ఫిజ్ గాడికి పెట్టినప్పుడు ఇక్కడే ఉన్నాను కదా, అందుకే చేశానమాట. నేను టెడ్డీకి ఇలా చేసి తినిపిస్తూ ఉండేదాన్ని బెంగళూరులో ఉన్నప్పుడు, అక్కడ నేర్చుకున్నాను నేను. సో ఇంకా మీలో చాలామంది కూడా అడిగారు, సో మీ అందరితో కూడా షేర్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి చేశాను. ఆ వీడియో ఏమంటే మిస్ అయిపోయింది, ఎంత ఇష్టపడి వీడియో తీసి పెట్టాను, బట్ అది సేవ్ చేయడం మర్చిపోయినట్టున్నాను, డిలీట్ చేసేసినట్టున్నాను. అంటే సేవ్ చేసేసిన తర్వాత నేను నార్మల్గా నా మొబైల్లో మెమరీ వేస్ట్ అయిపోతుంది అనేసి డిలీట్ చేసేస్తాను. సో అలా అనుకొని డిలీట్ చేసేసాను. సో
భలే బాధ వేసింది. అసలు ఏమీ లేవన్నమాట వీడియోస్. ఈ పౌడర్ లాగా చేసుకొని వచ్చిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇంకా చేస్తున్నాను కదా ఫిజ్ గార్డ్కి. సో అదంతా ఉంది. బట్ దానికన్నా ముందు నేను తీసి పెట్టుకున్నాను ఏమేమి దీంట్లో వేశాను, ఎలా చేశాను అనేది. సో ఆ ప్రొసీజర్ అంతా మిస్ అయిపోయింది అనమాట. మళ్ళీ చేసుకోవచ్చు కాదన్నాను, బట్ ఎందుకంటే బాధపడుతున్నాను. చాలామందికి మాట ఇచ్చాను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో పెట్టేస్తాను మీ అందరి కోసము అనేసి కూడా వాళ్ళకి మెసేజెస్ పెట్టాను అనమాట. అందుకే ఫీల్ అయిపోయాను. సో వాళ్ళందరికీ ప్లీజ్ సారీ, ఏమనుకోవద్దు. నేను త్వరలో మళ్ళీ పెడతాను మీకు ఈ బేబీ ఫుడ్ ఎలా చేసుకుంటున్నాను, నేను మా ఫిజ్ గార్డ్కి ఎలా పెడతాను అనేది కూడా షేర్ చేస్తాను. ఇప్పటికీ ఇది చూసేసేయండి. ఏమంటే ఆ పౌడర్ అలా చేసుకుంటాం కదా, నేను 1 స్పూన్ అంటే ఈ సెర్లాక్స్ అనేసి ఈజమ్ అనేసి పెడతా ఉంటారు కదా బేబీస్, అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా అవి పెట్టమనేసి. సో బెంగళూరులో డాక్టర్స్ ఎలా అంటే అస్సలు సెర్లాక్స్ అనేసి ఇంకా ఏదైనా ఫుడ్ అస్సలు ఏమంటారు వద్దంటారు. సో ఇంట్లో చేసుకున్నదే రాగి జావా అంటారు కదా, సో అదే పెట్టమంటారు అనమాట. సో అలా అలవాటు. నేను కరెక్ట్ టెడ్డీ ఇంకా తినే టైంలో 5th మంత్ అలా నేను బెంగళూరుకి వెళ్ళాను. సో అక్కడ అక్క వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఎలా చేసుకోవాలి అనేది. సో అదే మా ఫిజ్ గార్డ్కి కూడా చేశాను, బట్ మిస్ అయిపోయాను. సో 1 స్పూన్ ఆ పౌడర్ తీసుకుంటాను. దాని తర్వాత 1 గ్లాస్ వాటర్లో ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటాను అనమాట, నార్మల్ వాటర్లోనే. దాని తర్వాత స్టవ్ మీద పెట్టి అది కొంచెం లిక్విడ్గానే ఉండాలి, గట్టిగా ఉండకూడదు. అంటే ఫస్ట్ తినిపించినప్పుడు, ఇది ఫస్ట్ టైం పెడుతున్నాం మా ఫిజ్ గార్డ్కి. సో అలా కొంచెం లిక్విడిష్గానే చేసి పెట్టేశాము. ఇంకొకటి ఏమంటే కొందరు పిల్లలకి పడదు, కొందరు పిల్లలకి పడుతుంది. అంటే పడదు అంటే మోషన్ అవ్వడము అట్లా, అంటే ఫస్ట్లో మళ్ళీ అలవాటు అయిపోతే ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ ఏమనుకోవద్దు, ఐఎమ్ వెరీ సారీ. సూన్ నేను అది షేర్ చేసుకుంటాను. వీళ్ళు ఆడారంటే భయం అనమాట. ఆకలి అనేసి స్టార్ట్ చేస్తారు. ఆడారు సపోర్ట్ వాళ్ళు తింటున్నారు. ఇంకా ఇదేంటి అంటే నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. సో మా సుదర్శన్ ఏమంటే మా సుదర్శన్కి గ్రే హెయిర్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడు జుట్టు బాగా పెరిగిపోయింది కదా, ఇంకా ఎక్కువ అనిపిస్తున్నాయి. ఇంకా ఏమంటే అప్పుడప్పుడు కలర్ పెట్టించుకుంటూ ఉంటాడు గార్నియర్వి. సో అట్లా ఇంకా సుదర్శన్ ఏమంటే అప్పుడు అడిగాడనమాట, హెయిర్ మళ్ళీ ఎక్కువైపోయినాయి బుజ్జు, గ్రే హెయిర్ ఎక్కువైపోయినాయి, కలర్ పెట్టుకోవాలి అనుకుంటా ఉన్నప్పుడు నాకు ఎందుకో వీడియో చూశానమాట. లాక్డౌన్ ఉన్నప్పుడు ఇలాంటి టైంలో ఇలాంటివి ఉంటే ఇంట్లోనే చేసుకునేది ఏదైనా వర్క్ అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకోవచ్చు కదా అనేసి చూశాను. ఇంకా ట్రై చేశాను. అదేమంటే ఫస్ట్ కండిషనర్ తీసుకోవాలి. సో ఆ కండిషనర్ నేను ఒక 2 to 3 స్పూన్స్ కండిషనర్ అంటే హెయిర్ని పట్టి, దాని తర్వాత 1 స్పూన్ వచ్చి కాఫీ పౌడర్. నేను ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఎలాంటిదైనా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోవచ్చు. ఇంకా నేను డికాషన్ కూడా దీంట్లో యాడ్ చేయాలన్నమాట. సో ఆ బ్రూ కాఫీతోనే డికాషన్ కూడా చేసుకొని ఉన్నాను. ఇంకా డికాషన్ కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏమంటే ఈ ప్యాక్ వల్ల హెయిర్ అంటే మరీ ఫుల్గా బ్లాక్ కాకపోయినా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. అదేమంటే ఓన్లీ 1 డేకే కాదు 2 డేస్ అప్లై చేసుకున్నాక తెలుస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది అనేసి చెప్పున్నారు. బట్ నేను 1 డే ఫస్ట్ సుదర్శన్ ఏమంటే ఏదేదో ప్రయోగాలు చేయక బుజ్జు నా మీద అనేసి అన్నాడు. బాబా ఏం కాదు బాబా, అది చాలా మంచిది బాబా ప్యాక్ కూడా. హెయిర్ ఒకవేళ డార్క్ కాకపోయినా పర్వాలేదు, ఏమంటే సిల్కీగా షైనీగా హెల్తీగా ఉంటాయి, ఎందుకంటే కండిషనర్ ఉంది దాంట్లో అని చెప్పానమాట. సరే అనేసి ఒప్పుకున్నాడు. ఇంకా సో చూసారు కదా హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇంకా అప్లై చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ అయితే మా సుదర్శన్కి గ్రే హెయిర్ ఎలా ఉన్నాయో చూపించేస్తున్నాను. యాక్చువల్గా సైడ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట, మధ్యలో కంటే సైడ్స్ ఎక్కువ ఉంటాయి. నేనైతే చాలా హోప్తో అప్లై చేస్తున్నాను. కనీసం ఫుల్గా బ్లాక్ కాకపోయినా కొంచెం బ్రౌనిష్ కలర్లో అయినా వస్తుందేమో అనిపించింది. ఇంకా ఆ రోజు ఏమంటే సుదర్శన్కి మాటలు చెప్తూ అప్లై చేసేసాను అనమాట. మామూలుగా డై అప్లై చేయడానికి బ్రషెస్ ఉంటాయి, సో అవి మాత్రం నా దగ్గర ఆ టైంలో లేదు. ఇంకా టూత్ బ్రష్తో నేను అప్లై చేస్తున్నాను. ఇంకా ఈ హెయిర్ డై అంతా ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఏమంటే 2 hours వరకు పెట్టుకోవాలి. మా సుదర్శన్ 2 hours కాదు కదా, దానికంటే ఎక్కువే పెట్టుకున్నాడు. ఉండు బుజ్జు ఇంకా బాగా డార్క్ అవుతుంది, హెయిర్ బాగా అయిపోతాయి అనేసి పాపం పెట్టుకున్నాడు. సమ్మర్ అయితే చాలు హెన్నా అప్లై చేస్తూ ఉంటాను. ఎక్కువగా హెన్నా అప్లై చేస్తూ ఉండేదాన్ని. హెన్నా నేను అప్లై చేసుకున్నప్పుడు అంతా సుదర్శన్కి కూడా అప్లై చేసేదాన్ని. ఆ హెన్నాది వీడియో కూడా ఉంది కదా, చూడండి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను.
చాలా బాగుంటుంది హెన్నా ప్యాక్. నేను ఎప్పుడు అలానే చేసుకుంటా ఉండేదాన్ని. బట్ ఈ మధ్య ఎందుకో హెన్నా అప్లై చేయట్లేదు, అసలు మూడ్ రావట్లేదు. ఇంకా ఇక్కడికి వస్తే అస్సలు ఏది అప్లై చేయను. ఏదో ఐడియా వచ్చింది, ఇంకా ఇది చూసి ఇది అప్లై చేశాను. ఇంకా చెప్పాను కదా 2.5 hours వరకు పెట్టుకున్నాడు. ఇంక ఇప్పటికైనా స్నానానికి వెళ్ళు బాబా అంటే వెళ్తున్నాడు అనమాట. టవల్ కోసం వెతుకుతున్నాడు అక్కడ. మా సుదర్శన్ నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అనిపిస్తున్నాడు. ఈరోజు ఆ హెయిర్ ప్యాక్ అప్లై చేసి ఇట్లా బాగా డ్రై అయిపోయింది కదా హెయిర్, ఒక విలన్లా కనిపిస్తున్నాడు. నార్మల్గా వేరేలాగా కనిపిస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ హెయిర్ డై పనిచేసిందా లేదా అనేది చెప్తాను, చూస్తూ ఉండండి. ఇంకా చెప్పాను కదా ఆఫ్టర్నూన్ నుండి ఇంకా బెడ్రూమ్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా బెడ్రూమ్ క్లీనింగ్ అనమాట. వీక్లీ వన్స్ క్లీన్ చేస్తేనే ఇంత డస్ట్ ఉంటుంది అసలు. ఓ మై గాడ్, పిల్లలు ఉండే హౌస్లో ఎలా ఉంటుందో తెలుసు కదా. వీక్లీ వన్స్ చేసుకుంటేనే. ఇంకా ఇక్కడ మా ఇంట్లో క్లీన్ చేసి చాలా రోజులు అయిపోతూ ఉంది. ఇంకా ఒక్కసారి క్లీన్ చేస్తుంటే సినిమా కనిపించింది మాకు. ఇంట్లో చిన్నపిల్లలే పాడు చేస్తారు అంటే పర్వాలేదు, మా ఇంట్లో ఏమంటే పెద్దవాళ్ళు కూడా గలీజ్గా చేసి పెట్టేస్తారు. అందుకే అనమాట ఇంత గలీజ్గా ఉంటుంది హౌస్. ఇంకా ఫ్రెష్గా హెడ్ బాత్ చేసేసాడు. లంచ్ టైం అనమాట. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అస్సలు ఒక్క హెయిర్ కూడా బ్లాక్ అవ్వలేదు, బ్రౌన్ కూడా కాలేదు. అట్లీస్ట్ అది ఎట్లున్నాయో అట్లే ఉన్నాయన్నమాట. ఆ సుదర్శన్ ఏమీ అనలేదు, గమ్ముగా ఉన్నాడు. డబ్బా ఏసీ ఉంటే ఇంకా అలానే ఉంటుంది బాబా. వచ్చిందా? ఆన్ చేయి బాబా, అన్ని ఆన్ చేయి. వచ్చినాడు ఆయన ఇప్పుడే. వావ్ మోనా, ఎంతైనా మనం ఏదైనా ఒక వర్క్ చేసాము, అది మంచిగా జరిగింది అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. కష్టపడి ఆ రోజు హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాము, ఈ కర్టన్స్ వేసేసాము. అది వేసేసిన తర్వాత మాకు మేమే ఎంత ఆనందంగా ఉన్నామో, ఎన్నిసార్లు పొగుడుకున్నామో తెలుసా. ఇలా రోజు పెట్టుకోవాలి అనుకుంటాము, బట్ ఈ పిల్లలతో అస్సలు కుదరదు. పిల్లల్ని ఒకసారి తిడతా ఉంటే సరే కనీసం పెద్దవాళ్ళైనా వినాలి కదా, వాళ్ళు కూడా వినరు. ఏమైనా చేసుకున్నా అలా నీట్గా సర్దామో లేదో డిసైడ్ చేసుకుంటున్నారు ఎవరు ఎక్కడ పడుకోవాలో అనేది. ఇంకా ఇక్కడ మా మోహన ఏమంటే గుత్తి వంకాయ కూర చేస్తూ ఉంది, మీ అందరితో షేర్ చేస్తాను పదండి. దానికంటే ముందు ఇది చెప్తాను. యాక్చువల్గా కర్రీ చేసుకుందాము అనేసి కిచెన్లోకి వచ్చామో లేదో ఇది కనిపించింది. యాక్చువల్గా ఇది జ్యూస్ చేస్తాం కదా, మొసాంబి జ్యూస్, అదనమాట. ఆంటీకి మెషిన్లో చేయడం రాదు, సో ఇది యూజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో మల్లెపూలు పెట్టున్నారు, ఇక్కడ దాచిపెట్టారు, అది ఎందుకో తెలియదు, దీంట్లో దాచిపెట్టుకున్నారు. అస్సలే మా సునీల్ ఏమంటే ఎక్కువ ఓవర్ నీట్నెస్ అంటారు కదా, సో అలా అనమాట. ఇంకా అసలే మా సునీలే మోసంబి జ్యూస్ అడుగుతూ ఉంటాడు. ఇంకా మొన్న ఈ మధ్య మోసంబి జ్యూస్ ఏమంటే అదేమంటారు బాగా పండిపోతే ఒక రకమైన కుళ్ళిపోయిన స్మెల్ వస్తుంది కదా, సో అలా ఇచ్చాడంట. దానికే వద్దమ్మా అనేసాడు. ఇంకా మల్లెపూలు స్మెల్ వస్తే తాగుతారో లేదో కదా మోహన అని చెప్పుకున్నాము. ఎందుకో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. ఇంకా గుత్తి వంకాయ కూర కోసము శనక్కాయ పప్పు, జీలకర్ర, ధనియాలు ఇలా బాగా వేయించుకొని పెట్టేసుకుంది పక్కన. ఇంకా వన్ ఆనియన్ తీసుకుంది, 2 టొమాటోస్ తీసుకుంది. వంకాయలు చూపిస్తాను ఎన్ని తీసుకుందో, అవి 1 kg అలా అని అంత కరెక్ట్గా తెలియదు, బట్ చాలానే ఉన్నాయి. వంకాయలు ఇలా ఫ్రెష్గా కనిపిస్తాయి కదా, అప్పుడు వెంటనే గుత్తి వంకాయ కూరే గుర్తుకొచ్చేస్తుంది. మేము వంకాయల కోసం ఎన్నిసార్లు తిరిగామో, మా హౌస్కి ఆపోజిట్లో మార్కెట్ ఉంది కదా, అక్కడ దొరకనే లేదు. ఇంకా కుమార్ ఆ రోజు వెజిటేబుల్స్కి వెళ్ళున్నాడు, అప్పుడు తీసుకొచ్చారనమాట. ఇంకా చూస్తున్నారా, ఆనియన్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంది, అలాగే టొమాటోస్ వేసుకుంది, ఇంకా తెల్లగడ్డ, ఇంకా జింజర్ పేస్ట్, సో అది కూడా వేసేసుకుంటుంది. అది ఆల్రెడీ పేస్ట్ అయినా మళ్ళీ ఎందుకంటే అది సరిగా పేస్ట్ అవ్వలేదంట, అది దీంట్లో వేసుకుంటే మళ్ళీ అవుతుంది అనేసి వేసేసుకుంది. ఇంకా వేయించి పెట్టుకుంది కదా జస్ట్ అలా. శనక్కాయ పప్పు, జీలకర్ర, ధనియాలు. ఇంకా ఇప్పుడు ఏమంటే చింతపండు నానబెట్టి పెట్టేసుకొని ఉంది, సో ఆ చింతపండు కూడా దీంట్లో వేసేసుకుంది అనమాట. పసుపు కూడా దీంట్లోనే వేసేసుకుంటా ఉంది. ఇది మోహనా స్టైల్ గుత్తి వంకాయ కూర. నేను ఎలా చేస్తాను అనేది ఆల్రెడీ షేర్ చేసుకోన్నాను, మీరు అందరూ చూసే ఉంటారు. ఇంకా ఇప్పుడు ఏమంటే ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంది, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా 2 స్పూన్స్ వేసుకుంటా ఉంది. ఇంకా ఇప్పుడు ఏమంటే గరం మసాలా, ఈ గరం మసాలా ఒక 1 స్పూన్ ఏమో వేసుకొని ఉంటుంది. ఇంకా సాల్ట్ కూడా 1 స్పూన్ వేసేసుకుంది.
ఇంకా ఇదంతా బాగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ. సో ఇది పక్కన పెట్టేద్దాము. దెన్ ఇప్పుడు ఏమంటే వంకాయలు. సో వంకాయలు ఇట్లా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి కదా. సో అలా కట్ చేసుకుంటా ఉంది. అలా కట్ చేసుకుని వెంటనే ఏమంటే సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. సో మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కూర అంటే ఇష్టమో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఫేవరెట్ అండి గుత్తి వంకాయ కూర, నాకు చాలా ఇష్టము. ఎలా అంటే రాజులు తింటారు కదా గ్రేప్స్ ఇలా పట్టుకొని, అలా నేను గుత్తి వంకాయ ఇట్లా అనుకుంటే తింటాను. ఇంకొకటి తెలుసా మీకు, ఈ వంకాయలకి ఇలా పట్టుకోవడానికి అలా ఫ్రంట్గా ఉంది కదా, సో అది కూడా తినేస్తారు మా అత్తయ్య. చాలా ఇష్టం మా అత్తయ్యకి, నాకు ఇష్టం లేదు, నేను తినలేదు ఎప్పటి వరకు. సో అది ఇంకా కట్ చేసి ఇలా పెట్టేసుకుంది అనమాట. ఇంకా ఇవంతా మసాలా రెడీ చేసి పెట్టుకుంది కదా, సో అదంతా ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఒక్క గుత్తి వంకాయ కూరని ఎన్ని రకాలుగా చేస్తారు కదా, నేను చాలా టైప్ చూస్తున్నాను. మా మమ్మీ ఒక టైప్ చేస్తుంది, నేను ఇంకో రకంగా చేస్తాను, మోహన ఇంకో రకంగా చేస్తుంది. ఇంకా మామూలుగా వీడియోస్లో ఎప్పుడైనా చూడాలి అంటే అది వేరేగా ఉంటాయి అన్నమాట. చాలా టైప్స్ ఉంటాయి అసలు. సో చూస్తున్నారా, స్టఫింగ్ అంతా అయిపోయింది, పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టేసింది. దాంట్లో వచ్చి ఆయిల్ వేసేసుకుంది. గుత్తి వంకాయ కూర అంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆవాలు వేసుకుంది. ఇంకా మనకు బిర్యానీకి తీసుకుంటాం కదా, బిర్యానీ ఆకు, లవంగము, చెక్క, ఇలాచీ, షాయి జీరా, సో అవన్నీ వేసేసుకుంది అనమాట. సో జస్ట్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత అవి ఇంకా వంకాయలు ఉన్నాయి కదా స్టఫ్ చేసి పెట్టుకున్నాము, సో అదంతా వేసుకొని కొంచెంసేపు ఆయిల్లో అలా ఫ్రై చేసింది. దాని తర్వాత ఆ మసాలానే కొద్దిగా ఇంకా ఉందన్నమాట, సో అది కూడా దీంట్లో వేసేసింది. ఒక 2 minutes లిట్లో చేసి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి 1 glass వాటర్ వేసేసుకుంది. అంటే మనం గ్రేవీని పట్టి, గ్రేవీ ఎంత కావాలో అంత, కొంచెం వాటర్ ఎక్కువే కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ లిట్లో చేసి పెట్టేసింది. ఒక 10 to 15 minutes కుక్ చేసింది అనమాట. అంతే, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో ఎమ్మి గుత్తి వంకాయ కూర వేసుకొని తినండి, ఎంత ఎమ్మిగా ఉంటుందో. నాకు అన్నంలోకే ఇష్టము, ఇంకా వేరే వాటిలో దేంట్లో ఇష్టం లేదు. సో నేను అన్నంలో వేసుకొని తింటున్నాను. ఇంకా మేము ఆ రోజు లంచ్ చేసేసాము, అందుకే ఆంటీకి రెస్ట్. అసలు అన్ని కర్రీస్ ఏమైనా చేసినా కానీ ఎవరు సరిగ్గా తినడం లేదనమాట. ఏమంటే నీళ్లు పోసుకొని అన్నంలో తినేయడము, అంటే పికిల్స్ ఉన్నాయి కదా, సో దాంతో నంచుకొని, సో అలా చేసేసుకుంటున్నారు. ఇంకా ఆ రోజు ఎందుకో తెలీదు వీళ్ళకి మళ్ళీ శారీలు పిచ్చి స్టార్ట్ అయింది. శారీస్ కట్టాలంట, మేము కట్టం పోన్రా అని చెప్పేసరికి మా అత్తయ్య దగ్గరకు వచ్చి కట్టుకుంటున్నారు. మా టెడ్డీ చూసారా ఎలా ఉందో. నేను టెడ్డీని చూడలేదు ఫస్ట్, రూబీకి ఒక్కదాన్ని కడతా ఉందేమో ఆంటీ అనుకున్నాను. మళ్ళీ మా టెడ్డీ లోపల నుండి వస్తూ ఉంది. షాక్ అయిపోయాను టెడ్డీని చూసి ఒకసారిగా. వీళ్ళిద్దరు కట్టుకుంటే మా యాపీ చూసి గమ్ముగా ఉండదు కదా, అవ్వ నాకు కూడా కట్టవా శారీ అనేసి లోపలికి వెళ్ళి తెచ్చుకుంది. ఇంకా ఈ టెడ్డీకి రూబీకి ఏమంటే మా అత్తయ్య ఇలా పెట్టుకుంటారు కదా పని చేసుకున్నప్పుడు, అలా చేయాలంట. అలా ఏమంటారు, నడుం దగ్గర అలా దోపాలంట శారీని. పాప మా అత్తయ్య అదే చేస్తున్నారు అక్కడ. మా అత్తయ్యకి ఇలా శారీస్ కడతారు కదా వీళ్ళకి, అప్పుడు పూలు గుర్తుకొచ్చేస్తాయి. వీళ్ళకి జడలుంటే పూలు పెట్టచ్చమ్మా అంటారు. ఇంతకు మా చెట్టు మల్లెపూలు గురించి చెప్పలేదు కదా, అప్పుడు మీకు మల్లెపూలు చూపించాం కదా, ఒక 10 మూరలు వచ్చాయి కదా, దాని తర్వాత స్లోగా తగ్గడం అయిపోయింది. అసలు ఇప్పుడైతే అసలు ఏమీ లేవు, సో అందుకే చూపించడం లేదు మీకు కూడా. అక్కడే అట్లే ఉండు, అవదా కట్టుకోపు నువ్వు. సూపర్ రూబీ, నువ్వు కూడా టెడ్ అని చూడు బాబా, అటు సైడ్ టెడ్డీ. ఇంట్లో పెద్ద కొడుక్కి అమ్మంటేనే ఇష్టం ఉంటుంది కదా. ఇక్కడ విన్నారా, టెడ్డీ శారీ కట్టుకొని ఆ బొట్టు పెట్టుకోగానే చూసి అమ్మలాగున్నావురా నువ్వు అనేసి అంటున్నాడు. చిన్నప్పుడు టెడ్డీ అయితే ఆంటీ పెట్టుకో ఉంటారు కదా, పెద్ద బొట్టు పెట్టుకో ఉంటారు కదా, ఆ బొట్టు తీసుకొని టెడ్డీ పెట్టేసుకుంటా ఉండేది. ఆంటీ ఫేస్ మీద బొట్టు చూసి చాలు తీసేసేదనమాట. ఈ టెడ్డీ ఎందుకు ఇలా చేస్తుందో అర్థమయ్యేదే కాదు. దాని తర్వాత 1 by 1 అందరూ అలానే చేస్తూ ఉండేవాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు. ఇంకా శారీస్ పని అయిపోయిన తర్వాత బయటికి వచ్చి దేవుడి సామాన్లు కడుగుతున్నారు వీళ్ళు. ఆంటీ వాళ్ళకి నేర్పిస్తున్నారు అనమాట ఎలా కడగాలనేసి. అది సుదర్శన్ అంట వీడియో తీస్తున్నాడు, ఒక 10 minutes నుండి వీడియో తీస్తున్నాడంట, బట్ ఆన్ చేయలేదంట. అదే చెప్తున్నాడు అక్కడ నాకు. ఇలాంటి పనులన్నీ ఇలా చిన్నప్పుడు మాత్రమే చేస్తారు, అదే పెద్దయిన తర్వాత అన్నిసార్లు చెప్పినా చేయరు కదా. తీసుకొచ్చి అక్కడ పెట్టు, దేవుడి దగ్గర పెట్టు, పైకి ఎత్తుకొని వెళ్ళు. వాష్ చేశానన్నా అన్నీ. గుడ్ గర్ల్ అన్న, చిట్టి తల్లి నాన్న. చూపి అమ్మకి ఏం వాష్ చేసావు చూపి.
వాష్ చేసామమ్మా. అమ్మ అన్ని అన్ని తొట్టితో కడేస్తా అమ్మా. ఏనా క్లీన్ చేసేసామ్మా. అన్ని క్లీన్ చేసావా? మళ్ళీ అక్కడ బొట్లు పెట్టాలి కదా దేవుడికి, అవన్నీ వాటికి అమ్మ ఇది ఇంట్లో ఉంది. పెట్టాలా? మళ్ళీ పెడతాంలే, పెట్టేసే నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ అన్న హెల్ప్ చేసినందుకు. లవ్ యూ సో మచ్ అన్న. లవ్ యూ టూ అమ్మా అన్నాడు. ఇంకా బయటికి వెళ్ళిపోదాం పదండి. ఇదేమంటే ఈ చెట్టు వాటర్ యాపిల్ అంటారు కదా, సో ఆ ఫ్రూట్ చెట్టు అనమాట ఇది. యాక్చువల్గా సుదర్శనే నాటాడు, తెలియకుండా నాటాడంట చిన్నప్పుడు. ఈ యొక్క చిన్నది ఏదో తీసుకొచ్చి నాటేశాడు. సో ఇంత పెద్ద చెట్టు అయిపోయింది ఇప్పుడు. అది వాటర్ యాపిల్ అనే ఫ్రూట్ అని కూడా తెలియకుండా నాటేశాడు. లాస్ట్ టైం కూడా చెప్పున్నాను మీకు. ఇంకా ఈ వాటర్ యాపిల్ ఫ్రూట్ బెనిఫిట్స్ ఏమో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటాయి. ముందంటే ఎవరికి తెలియదు, అసలు మాకు కూడా తెలియదు ఈ ఫ్రూట్ ఏంటి, తినచ్చా తినకూడదా అనేది కూడా తెలియదు. బట్ ఇప్పుడు తెలిసింది బాగా, ఇంకా అందరు కూడా తెలిసిపోయి ఉంటుంది కూడా. షుగర్కి, బీపీకి చాలా మంచిదంట. ఇంకా కొన్ని వాటికి మంచిది అనేసి అంటుంటారు. కరెక్ట్గా ఈ సీజన్లోనే అనమాట ఈ ఫ్రూట్ వస్తుంది. చాలా వచ్చేస్తున్నాయి. ఈ గాలికి రాలిపోతాయి కదా, రాలిపోయినాక కింద పడితే తినబుద్ధి కాదు, అందుకే ఇలా ఇంకా కోసేసుకుంటున్నాము. ఇంకా దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను కరెక్ట్గా చెప్పలేను, బట్ చాలా బాగుంటుంది. బాగుండదు అనేది ఏముండదు, వాటర్ వస్తూ ఉంటుంది తింటా ఉంటే. ఫ్రూట్ కొరుక్కొని అలా తింటా ఉంటే జ్యూసీగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. యాక్చువల్గా మాకు తెలిసిన వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు కదా ఇంటికి, అలా ఎవరు వచ్చినా కానీ ఇవి కావాలి అనేసి అదే పనిగా కోసుకొని వెళ్తుంటారు. యాపిల్ చూపి. వావ్, ఏం చేస్తున్నావు? హెల్ప్ చేస్తున్నావా? బాబా గిన్నె ఎందుకు బాబా? ఇవేమంటే ఫస్ట్లో చిన్నగా పిందెల్లాగా ఉంటాయి, దాని తర్వాత ఒక్కసారిగా అన్నీ పెద్దవైపోతాయి. అవేమంటే చాలా వస్తాయి, ఒక బకెట్ ఫుల్ వస్తాయి యాక్చువల్గా చెప్పాలంటే. హరిక అది వినాయక చవితికి పెడతాం, వినాయకుడికి పెడతాం చూడు హరిక. యాప్ చూపి. ఇంకా అవి ఎవరు కోయకుండా అలానే ఉండేసరికి మా అత్తయ్య తిట్టుకుంటూ సుదర్శన్ని పిలిచి, కోసేయండిరా, వేస్ట్ అయిపోతాయిరా, లేకపోతే పిల్లలని తింటారు కదరా అని చెప్పేసి కష్టపడి కోపిస్తున్నారు. కష్టపడి అంటే పోమ్మా ఎవరు కోస్తారు పోమ్మా అనేసి సునీల్ పక్క సునీల్, సుదర్శన్ పక్క సునీల్, కుమార్ పక్క కుమార్. ఇంకా లాస్ట్లో సుదర్శనే ఆంటీ మాట వింటూ ఉంటాడు. ఇంకా సుదర్శన్ దగ్గరే కోపిస్తూ ఉన్నారు. పడుకున్నాడు ఆంటీ, తిడతాడు కదా ఇప్పుడు లేపితే. రాకముందు కూర్చోండి అప్పకు పడుకున్నాడు అని చెప్తా ఉంటే అప్పటి నుంచి కుమార్ని తిడతా ఉన్నారనమాట ఆంటీ. పడుకుంటున్నాడు, లేపాలంట కాయలు కోపించడానికి, చెట్టు ఎక్కుతాడంట కుమార్. అయితే కుమార్ పడుకుంటున్నా ఆంటీ, తిడతాడా ఆంటీ అనేసి చెప్తున్నాను. చూస్తారు కదా బకెట్ చూపించాను, ఇంకా తర్వాత మళ్ళీ కోసారు. ఆ బకెట్ ఫుల్ అయిపోయినాయి అనమాట. అప్పుడు షూట్ చేసి చూపించడం మర్చిపోయాను. ఇంకా కొన్ని దాంట్లో తీసుకొచ్చి వాష్ చేసుకొని తింటున్నాము. హ్యాపీ అమ్మా, హ్యాపీ ఒకసారి చూడు. ఈ ఫ్రూట్ మంచిది కదా, హెల్దీగా ఉంటుంది కదా, ఫ్రూట్ తినచ్చు కదా. అలాంటప్పుడు ఆ ఫ్రూట్ తిన్నాడు, జంక్ ఫుడ్ తింటూ ఉంటాడు మా సుదర్శన్. పిల్లలే బెటర్ అనమాట మా ఇంట్లో సుదర్శన్ కంటే. దాని తర్వాత ఒకటి ఇప్పుడు చూసారా దాయాలంట కూర్చునేశారు. బనానా టీ పెడతాను బాబా. మోహన వద్దా? మనము క్లీన్ స్వీప్ చేసేయాలి గేమ్. ఏరా రూపీ దాయం వేసుకో. పక్కకు 4 క్లీన్ చేసుకోవాలి. ప్లీజ్ ఇక్కడ క్లీన్ చేసుకొని వేసి దాయం
ఐదు రూమి అది క్లీన్ చేసిండ్లా అందుకే అది చూసిండ్లా రూమి అంతేరా బాబా బాగా దింపేయండి దింపేయండి పాపా తుడుచుకుంటే వేస్ట్ బాబా బాగా నీట్గా తుడవాలి. అబ్బబ్బబ్బా వీళ్ళకి దాయాలంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే చెప్పలేను. మెయిన్గా ఆంటీ కోసం అందరు ఆడుతూ ఉంటారు. ఆంటీకి చాలా ఇష్టము దాయాలు ఆడటము. ఇంకా ఆ రోజు డిన్నర్కి ఏమంటే ఆంటీ కుష్కా చేశారు. ఎంత ఎమ్మీగా చేశారో తెలియదు అనమాట ఆంటీ కుష్కా చేసే సంగతి మాకు, లేకపోతే వీడియో షూట్ చేసి పెట్టుంటాను మీకు. ఇంకా కుష్కా చేశారు, ఆంటీ చేశారు కదా నిల్వ పచ్చడి టొమాటోది, అది ఇంకా ఆనియన్ వేసుకొని తింటున్నాము. ఆ రోజు డిన్నర్ మాకు అదే అనమాట. మా సుదర్శన్ కింద ఏసీలో కూర్చొని వర్క్ చేసుకుందాము అని కిందకు వచ్చాడంటే వీళ్ళు ముగ్గురు ఒక ఆట ఆడిస్తూ ఉంటాడు, అందుకే పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో నా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ అని చూడొచ్చు. Stay home, stay safe. Thank you for watching. Take care. Bye-bye.